మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 2.5 గంటల నుంచి విచారణ కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ యాదవ్ ఏటుగా ఉన్నారు. అసభ్య వ్యాఖ్యల కేసులో అనిల్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. కొద్ది రోజులుగా నెల్లూరులో పాలిటిక్స్ వేడెక్కున్నాయి. ఏదైతే వరుస ఘటనలు కూడా ఎందుకు తార్కాణాలుగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇవాళ ఓ కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా విచారణకు హాజరయ్యారు. దాదాపు 2.5 గంటల నుంచి కూడా ఆయన విచారణ అయితే పోలీసుల కస్టడీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇటీవలి కాలంలో నెల్లూరు జిల్లా కోవూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన స్థానిక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కొంతమంది వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. అందులో ప్రధానంగా ఇటు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలకు కూడా ఇటు నోటీసులు ఇవ్వడంతో ఆ కేసు కొనసాగింది. తాజాగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని విచారణ చేపట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా అంటే అనిల్ కుమార్ యాదవ్ని గత నెలలోనే విచారణ అయితే 26వ తేదీ చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల తాను విచారణకు హాజరు కాలేనంటూ అనిల్ కుమార్ యాదవ్ ఇటు ఎవరైతే లాయర్ల తరపున పోలీసులకు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన విచారణని కూడా వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు రావడంతో ఆ రోజు కూడా విచారణని ఇవాళకు వాయిదా వేయడం జరిగింది. దీంతో ఇవాళ నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి డీఎస్పీ కార్యాలయంలో అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఎవరైతే డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు, అదేవిధంగా మిగిలినటువంటి పోలీసు బృందం అంతా విచారణ కొనసాగిస్తున్నారు. 10:21 భారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుచర వర్గంతో ఆయన నెల్లూరులోని రూరల్ డీఎస్పీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత పలు ప్రశ్నలను అయితే సంధిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ ప్రశ్నల్లో పలు అంశాలను కూడా ఆయన దగ్గర నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏదైతే గడిచినటువంటి ఇటు కోవూరులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఆ రోజు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఈ ఘటన వెనక వ్యాఖ్యలు చేయడం వెనక ఏదన్నా ఆంతరంగం ఉందా, ఇలాంటి క్వశ్చన్లు కూడా పోలీసులంతా కూడా ఆయన వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి చేరుకుంటున్నారని తెలియడంతో ఆయన అనుచర వర్గం భారీ ఎత్తున అయితే చేరుకుంది. వాళ్ళని పోలీసులు అయితే కట్టడి చేశారు. ఎక్కడికక్కడ దాదాపు 2.5 గంటల నుంచి కూడా చెట్ల కింద ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రసన్న కుమార్ రెడ్డిని దాదాపు 3 గంటల సేపు పోలీసులు విచారణ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ను దాదాపు 2.5 గంటల నుంచి కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్ది రోజులుగా కూడా నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివిధ కేసుల్లో నెల్లూరులోని సెంట్రల్ జైల్లో రిమాండ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన్ని పోలీసులు నిన్నటి నుంచి కూడా భూ రికార్డుల తారుమారు కేసులో కస్టడీలోకి తీసుకొని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన నివాసం పైన దాడులు కూడా జరిగినటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పైన కూడా పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆయన్ని విచారణ కూడా చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇటీవల నెల్లూరుకు వచ్చి భారీ ఎత్తున అంటే అనుమతులు లేకపోయినప్పటికీ కూడా భారీ ఎత్తున జన సమీకరణ చేయడం, ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా దాదాపు వచ్చేయడంతో కూడా కొంత హడావుడైతే కొనసాగినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపించిందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారీ ఎత్తున అయితే వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే తరలి వచ్చాయి. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచర వర్గం కూడా ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏమంటున్నారు, ఇవాళ విచారణకు వచ్చారు, దాదాపు మీరంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి, పోలీసులు ఏమంటున్నారు? ఇది చాలా దారుణం అండి. ఇది 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. రాష్ట్రంలో ఆయనకంటూ ఒక పేజీ ఉంది. బీసీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఎంతోమంది యూత్కి ఐకాన్గా ఉన్నాడు. ఆయన చూసి ఉదాహరణకి చాలా మంది రాజకీయాల్లో రానున్నాడు. అలాంటి వ్యక్తిని ఒక చిన్న ఏదో ఒక మీటింగ్లో ఏదో చర్యకి ప్రతిచర్యలాగా నవ్వితే దానికంటే తీసుకొచ్చి విచారణ ఈరోజు దగ్గర 3 గంటలు అవుతుంది. వేల మంది రోడ్లలో ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ కోవూరు అని చెప్పారు, కోవూరులో అక్కడ అందరూ వచ్చేసారు, అక్కడ మళ్ళీ మార్చి ఇక్కడ పెట్టారు. ఇది చాలా దారుణం. ఆయన మానసికంగా ఆయన రాజకీయంగా ఇబ్బంది పెట్టాలంటే తప్పదు, ఇది తగిన చర్య జరగద్దండి. మూల్యం చెల్లించుకుంటారు. ఆయన వయసు 40 సంవత్సరాలు, ఇంకా 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటారు. ఇది కూటమి ప్రభుత్వం కాదనుకుంటున్నాను, నేను బ్రిటిష్ ప్రభుత్వం అనుకుంటున్నా. ఈ విధంగా అరాచకాలు, ఈ విధంగా ప్రతి ఎవరైతే గొంతు మాట్లాడతారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మచ్చలేని మహారాజు అతను, ఏ చిన్న విషయం కూడా అతని మీద లేదు. అలాంటి వ్యక్తిని ఏదో ఒక దాంట్లో ఇరికించాలనే ఉద్దేశం. అంటే అతను స్టేట్ వైడ్ ఒక లీడరు, ఒక వాయిస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత ఫేమ్ ఉంది. ఆ వ్యక్తి
ఆ వ్యక్తిని ఏదో ఒక ఇబ్బంది పెట్టాలని, మానసికంగా చేయాలని ఇది మాత్రం కరెక్ట్ కాదండి. అదేవిధంగా ఈరోజు పల్నాడు నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇది మాత్రం తగిన మూల్యం చెల్లించుకుంటారు. అనిల్ కుమార్ యాదవ్ మాత్రం ఈ విధంగా మీరు అనగ తొక్కాలంటే తొక్కదు, అది సింహం పైకి లేస్తానే ఉంటుంది. జై అనిల్ కుమార్ యాదవ్. అది చూడొచ్చు ఏదైతే విజువల్స్లో కూడా. అయితే ఇంకా కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించినటువంటి అనుచర వర్గం అంతా కూడా ఒక్కసారిగా రావడంతో ఇటు రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్ద అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. అదేవిధంగా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు జైల్లో ఉండగా, మరొక వైపు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ని విచారించడం, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డిని విచారించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది శ్రేణులను కూడా వరుసగా విచారణలు అయితే చేపడుతున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రాజకీయాలు అయితే ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే హెచ్చరిస్తున్నాయి. మరోవైపు చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లాలో అయితే వేడి రాజకీయం కొనసాగుతోంది. అనిల్ కుమార్ యాదవ్ విచారణ అయితే దాదాపు 2.5 గంటల పైనుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి